రే, అభం శుభం తెలియని ఆ అమాయకుల్ని ఎందుకురా చంపారు? శ్రీరాముని పండుగ చేసుకునే వాళ్ళని చంపారు కదరా. ఆ శ్రీరాముడు మిమ్మల్ని ఊరికే వదలడురా. రేయ్, సాక్షాత్తు శ్రీరామునితో పెట్టుకున్నారు. ఆయన కళ్యాణం ఆపి పెద్ద పాపం మూటగట్టుకున్నారు. మీ చావుకి మీరే ముహూర్తం పెట్టుకున్నారు. నువ్వేమో ముస్లిము, నువ్వేమో క్రిస్టియను. మీ మతం కాదు, మీ కులం కాదు. మీకెందుకురా బాధ? మా మతాలు కులాలు వేరు కావచ్చు కానీ మేమందరం భారతీయులం. భరతమాత ముద్దు బిడ్డలం. మా భరతమాతకి మేమంతా ఒకే కులస్తులం, ఒకే మతస్థులం. అంతెందుకురా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలు మేమంతా కలిసే చేసుకుంటాంరా. అలాంటిది మాకు మా భారతదేశానికి హాని తలపెట్టాలని చూస్తే మేమంతా ఒకటే కుటుంబమై చేతులు చేతులు కలిపి ముందుకు వస్తాన్రా. విదేశీ చెప్పులు నాకు శంషాబాద్ క్రాస్ అవుతుంది సార్. అది మహబూబ్ నగర్ కదా? యు ఆర్ కరెక్ట్. మక్తల్లో వెహికల్ ట్రేస్ అవ్వలేదు సార్. మహబూబ్ నగర్ దాటి మక్తల్ వెళ్ళలేదంటే మధ్యలో వెహికల్ ఏమైనా? ఏంటి గోవాలోనే కదా ఉంది? డ్రీమ్ లో ఉన్నావా ఏంది? ఓయమ్మా, గోవాలో ఉండాల్సిన వాళ్ళని చెట్ల మధ్య తిరుగుతున్నావేంటే? అయినా నిన్ను కాదు, వీడిని అనాలి. ఆ సైకోగాన్ని ఎక్కిపోయి ఉంటే ఈ పడికి గోవాలో ఉండేవాళ్ళం. ఎవరు ముసుకరా? నాకు కాదురా, వాడికి చెప్పు. మధ్యలో కార్తిక్ ఏం చేసి ఏం చేసేది అంటే ఆ సైకో గాడి మీద జాలిపడి ఎక్కించుకున్నాడు. ఇలా చెట్ల మధ్య తిరుగుతున్నాం. లేకపోతే గోవాలో ఈ పడికి జల్సా చేసేవాళ్ళం. అప్పుడు అక్కడే దిగిపోవాల్సింది కదా ఎక్కించుకున్నప్పుడు. సరు ఏంటి ఈ గోలా? ఇప్పుడు వాడి గురించి ఎందుకు, జరగాల్సింది చూద్దాం కదా. కార్తిక్ అటు చూడు, అతన్ని ఏమైనా అడుగుదామా? హైవే రూట్ తెలుస్తుంది. ఓకే. హలో బాస్. వీడిని మాత్రం ఎంగించుకోవద్దురా, మనల్ని కూడా చంపుతాడు. నన్ను కాదని వచ్చారు, ఇప్పుడు హైవేకి రూట్ తెలియక తేకమక పడుతున్నారు. అంతేగా, వెళ్ళండి వెళ్ళండి. వీడింత ధైర్యంగా ఉన్నాడంటే వీడికి హైవే రూట్ తెలుసు అనుకుంటా. ఏదేమైనా మనం వీడిని ఎక్కించుకుంటేనే హైవే రూట్ తెలుస్తుంది. రే, ఎక్కించుకుంటే మనల్ని చంపేస్తాడురా. ఆపుతావా? మనం 6 ఉన్నావురా, వాడొక్కడు. వాడు మనల్ని చంపేదేంటి? హలో బాస్, ఎక్కండి ప్లీజ్. నేను లిఫ్ట్ అడగలేదే. ప్లీజ్ ఎక్కొచ్చు కదా. ఇట్స్ ఓకే. రైట్ రైట్. ఇక్కడెవరో ఉన్నట్టున్నారా? ఇది చాలా దట్టమైన అడవి. ఇక్కడ రాత్రి ప్రయాణం ప్రమాదం. కార్తిక్, అందరం అలసిపోయి ఉంటాం రా. ఈ రాత్రికి ఇండేమనుకొని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోదాం. అవును కార్తీక్, ఈ నైట్ ఎక్కడే స్టే చేద్దాం.